వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. డబ్బు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసించే శక్తి. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని బాధపడుతున్నారా? అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం లేదా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే. భారతదేశం కన్నటువంటి గొప్ప మేధావి, అర్థశాస్త్ర విద్వాంసుడు, సామ్రాజ్యాల నిర్మాత చాణక్యుడు ఇంట్లోకి డబ్బును అయస్కాంతంలా ఎలా ఆకర్షించాలో, వచ్చిన సంపదను ఎలా నిలబెట్టుకోవాలో చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన 5 అత్యంత శక్తివంతమైన సంపద సూత్రాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 5 సూత్రాలను ఎవరైతే తమ జీవితంలో పాటిస్తారో వారి ఇంట్లో డబ్బుకు ఎప్పటికీ లోటుండదు. లక్ష్మీదేవి వారి ఇంట్లోనే కొలువై ఉంటుంది. అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి సూత్రం, సంస్కారాలు. గౌరవం ఉన్న చోటే లక్ష్మీదేవి నివాసం ఉండడం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎక్కడైతే మూర్ఖులకు గౌరవం ఉండదో, ఎక్కడైతే జ్ఞానులను, పెద్దలను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. చాలామంది ఇళ్లల్లో నిరంతరం గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య అపనమ్మకాలు, పెద్దలను దూషించడం, ఇంట్లో నిరంతరం అరవడం, ఏడవడం లాంటివి జరుగుతుంటాయి. చాణక్యుడి ప్రకారం ఏ ఇంట్లో అయితే ప్రతికూల శక్తి అంటే నెగిటివిటీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. డబ్బు మీ ఇంట్లోకి అయస్కాంతంలా రావాలంటే మొదట మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. స్త్రీలను గౌరవించే ఇంట్లో, అన్నదమ్ములు కలిసికట్టుగా ఉండే చోట ఐశ్వర్యం తాండవిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ప్రేమానురాగాలను పెంచుకోండి. అదే లక్ష్మీదేవిని ఆకర్షించే మొదటి అయస్కాంతం. ఇక రెండో సూత్రం, నోటి తీరు, మాటల చాతుర్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ చాణక్యుడు ఏమంటారంటే, నోరు మంచిదైతే సంపద మీ సొంతమవుతుంది. అవునండి, ఎవరైతే కఠినంగా మాట్లాడతారో, ఇతరులను మాటలతో గాయపరుస్తారో, ఎప్పుడూ నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటారో వారి దగ్గరికి డబ్బు రాదు. ఒకవేళ వచ్చినా నిలవదు. మధురంగా మాట్లాడే వ్యక్తి శత్రువునైనా మిత్రుడిగా చేసుకోగలడు. వ్యాపారంలో, ఉద్యోగంలో కానీ మీ మాట తీరే మీ సంపదను నిర్ణయిస్తుంది. లక్ష్మీదేవికి శాంతం, మధురమైన స్వభావం ఇష్టం. కాబట్టి ఎప్పుడూ లక్ష్మి నిలవాలి అనుకుంటే మీ మాటల్లో కఠినత్వాన్ని వీడండి. మృదువుగా, స్పష్టంగా, నమ్మకంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అలాగే మూడో సూత్రం, నిధుల నిర్వహణ మరియు పొదుపు. చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థికవేత్త. ఆయన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో చాలా ప్రాక్టికల్గా చెప్పారు. చెరువులో నీరు ఎక్కువైతే బయటకు వదిలేయాలి, లేదంటే చెరువు కట్ట తెగిపోతుంది. అలాగే సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఖర్చు చేయాలి లేదా దాచిపెట్టాలి. అంతే తప్ప దుబారా చేయకూడదు అంటారు చాణక్యుడు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. చేతిలో డబ్బులు ఉండగానే అవసరం లేని వస్తువుల మీద, విలాసాల మీద ఖర్చు పెట్టేస్తుంటారు. చాణక్యుడి సూత్రం ప్రకారం ఆపదకాలం కోసం ఎవరైతే లక్ష్మిని పొదుపు చేస్తారో వారిని లక్ష్మీదేవి ఎప్పటికీ వీడదు. మీ ఆదాయంలో ఒక భాగాన్ని ఖచ్చితంగా పొదుపు చేయాలి, మరో భాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించాలి. సంపాదన కంటే ఖర్చు తక్కువగా ఉన్న ఇల్లు ఎప్పటికీ దరిద్రం బారిన పడదు. మీ ఆర్థిక క్రమశిక్షణే డబ్బును ఆకర్షించే పెద్ద ఆయుధం. ఇక నాలుగో సూత్రం, అన్నాన్ని గౌరవించడం, దానం చేయడం. సంపద అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే ధాన్యమే అసలైన సంపద. అందుకే లక్ష్మీదేవిని మనం ధాన్యలక్ష్మి అని కూడా పిలుచుకుంటాం. చాణక్యుడి నాలుగో సూత్రం ఇదే. ఏ ఇంట్లో అయితే అన్నం వృధా కాదో, ఎక్కడైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో అక్కడ సంపద నిరంతరం వృద్ధి చెందుతుంది. ఈ రోజుల్లో చాలామంది ప్లేట్లలో అన్నాన్ని సగం వదిలేస్తుంటారు లేదా పారేస్తుంటారు. అన్నాన్ని నిందించడం అంటే అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించడమే. మీ ఇంట్లో వండిన అన్నాన్ని వృధా చేయకండి. అలాగే మీ శక్తి కొద్దీ కనీసం వారానికి ఒక్కరికైనా అన్నదానం చేయండి. మీరు ఎంత దానం చేస్తే ప్రకృతి మీకు దానికి 10 తిరిగి ఇస్తుంది. దానగుణం ఉన్న చోట డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇక చివరి 5వ సూత్రం, కష్టపడే తత్వం. ఉదయాన్నే నిద్ర లేవడం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం, సోమరితనాన్ని వీడటం.
చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పారు. సూర్యోదయం అయ్యాక కూడా నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయ సమయంలో నిద్రలేచే ఇళ్లల్లో సాత్విక శక్తి ఉంటుంది. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసే ఇళ్లను చూసి లక్ష్మీదేవి మురిసిపోతుంది. కేవలం పూజలు చేస్తేనే డబ్బు రాదు. దాంతోపాటు చాణక్యుడు చెప్పినట్లు హార్డ్ వర్క్ చేయాలి. అదృష్టం ఎప్పుడూ కష్టపడేవాడి వెనకాలే నడుస్తుంది. మీ పనిని మీరు నిజాయితీగా శ్రద్ధగా చేస్తే శ్రమ రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. డబ్బు అనేది కేవలం చేతుల్లో మారే కాగితం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి మన ఇంట్లో ఉండాలి అంటే చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటిని మరొక్కసారి వరుసగా తెలుసుకుందాం. ఇంట్లో శాంతి, స్త్రీలకు గౌరవం ఇవ్వడం, మధురమైన సంభాషణ, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, అన్నాన్ని గౌరవించడం, దానగుణం, సోమరితనం వీడి కష్టపడటం, ఉదయాన్నే నిద్ర లేవడం. ఈ 5ంటిని మీ జీవితంలో ఒక వ్రతంలా పాటించి చూడండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం అయస్కాంతంలా మీ వైపు రావడం మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక చాణుక్య నీతి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.